దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసన ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలను దినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయము దేవుడు మనకిచ్చిన రీతిని బట్టి మరి 2వ తారీఖు సెప్టెంబర్ నెల సోమవార దినము 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 87వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని, చక్కటి ఆత్మీయతలో మమ్మల్ని నడిపించుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, 87వ కీర్తన 2వ చరణంలో తెలియచేస్తున్న మాటలో ఈ కోరాహు కుమారులు కీర్తన గీతమని చెప్పబడినటువంటి కీర్తనలో మహిమకరమైన సియోను పట్టణము గురించి తెలియజేస్తున్నటువంటి మాటలు. ఈ కీర్తన కోరాహు కుమారులు రచించింది. దేవుని పట్టణంలో ఒక దినమున విశ్వాసులందరూ కూడా సమకూర్చబడతారనే విషయముని కీర్తన తెలియజేస్తుంది. సియోను యెరూషలేములోని పరిశుద్ధ కొండ పట్టణము మరియు దేవాలయము అనినవి భవిష్యత్తులో సమకూడనై ఉన్నటువంటి విశ్వాసులందరినీ చూసేస్తూ ఉందండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10-27 వచనాల్లో చెప్పబడిన నూతన యెరూషలేం పట్టణం కొరకు ఈ కీర్తన ఎదురు చూస్తూ ఉంది. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు నమోదైనటువంటి వారందరూ అక్కడ నివసించే అర్హత పొందుతారని ప్రకటన గ్రంథం 21:27లో క్రైస్తవ సంఘము దేవుడు అనుగ్రహించిన బహుమానము, దేవుని ప్రజలకు దేవుని ప్రేమను అందించు సాధనం. ఇది వ్యక్తిగత రక్షణ, ఆధ్యాత్మిక పోషణకు మాత్రమే ఉద్దేశింపబడినది కాదండి. ఇది సంఘములోని విశ్వాసులందరికీ క్షేమం కొరకు ఏర్పరచబడినది. దేవుడు తన ప్రజలందరినీ ఒక సమాజముగా సమకూర్చి సహవాసంలో వారిని అభివృద్ధి పరుస్తాడు, దీవిస్తాడు. 87వ సంకీర్తన విషయాన్ని తెలియజేస్తూ ఉంది. సియోన్ అనే పేరు ఈ కీర్తనలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగమును, నూతన నిబంధనలో క్రైస్తవులకు సంబంధించినది గాను ఒక నూతన సమాజమునకు చిహ్నముగాను తెలుపబడ్డది. గమనించిన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. ఏమంటే సియోను గుమ్మములు ప్రియములై ఉండటానికి దేవుని యొక్క మందిరం, దేవుడు ఏర్పాటు చేసిన మందిరం. దేవుని బిడ్డలారా, అందుకనే యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి మందిరాన్ని దర్శించిన వారందరూ కూడా ఎంతగానో బలపరచబడతారండి. ఎందుకంటే అది దేవుని ఏర్పాటు చేసినటువంటిది, దేవుడిచ్చినటువంటిది. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మందిరం అయితే లేదు, గోడలు మాత్రమే ఉన్నాయి. కానీ ఏ సమస్యను బట్టి అయినా సరే అక్కడికి వెళ్ళి ఒప్పుకున్నటువంటి వారి విషయాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశారు వారి పట్ల. ఏమండే, ఎందుకంటే సొలొమోను మహారాజు అక్కడ కట్టించినప్పుడు, అయ్యా నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి తమ పాపములు ఒప్పుకున్నప్పుడు నేను క్షమించి వారి దేశాన్ని బాగు చేస్తానని దేవాతి దేవుడే తెలియపరిచాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 7వ అధ్యాయం 14 వచనం. దేవుని బిడ్డలారా, అందును బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నది. అంతేకాదు, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మన మొర్ర కూడా అయినా ఆలకిస్తాడండి. రైట్, మంచిది. దేవుని బిడ్డలారా, మొదటగా మనం గమనిస్తే మొదటి 3 వచనాల్లో నూతన మానవ సమాజ లక్షణాలు. ఇది దేవుని చేత సృజించబడినది. సియోను దాని స్థిరత్వాన్ని మరియు పరిశుద్ధతను దేవునికి ఆపాదిస్తూ ఉంది. దేవుడు దాన్ని ప్రేమించి తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-8 వచనాల్లో గమనించవలసిన మాటలైన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడ్డది. 87వ కీర్తన 1వ వచనం, మరియు సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరిచిననియు 5వ వచనం తెలపబడ్డది. దేవుడు వ్యక్తులను పాపం నుండి రక్షించడంతోనే ఆగిపోక వారిని తన ప్రజల సహవాసంలోనికి చేర్చుచు
సంఘమును నిర్మిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16లో క్రీస్తు ద్వారా ఈ సహవాసమును దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడంటే అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంత అవసరమో అర్థమవుతోంది. ఒక క్రైస్తవుడు మిగిలిన విశ్వాసులతో కలిసి సహవాసంలో ఉండకపోతే అతని అభివృద్ధి సరిగా ఉండదండి. గమనించడం దేవుని బిడ్డ, ఇటు అటు కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. ఇది దేవుని చేత వేరు చేయబడ్డది, ప్రత్యేకింపబడినది. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడ్డది. పరిశుద్ధ పర్వతం అనగా ప్రత్యేకింపబడిన పట్టణం, దేవుని ప్రజలు ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు. సంఘం మరియు లోకమునకు మధ్య ఎంత వ్యత్యాసం ఉంది. యోహాను సువార్త 17:16లో లోకపు విలువలు వేరు. మొదటి యోహాను పత్రిక 2:16లో ఏమండే లోకపు విలువలు ఏంటంటే వేరే. 16-17లో ఏమంటే లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. క్రైస్తవులు ప్రత్యేకంగా పవిత్రంగా ఉండుట కొరకే 2 కొరింథీ 6:16లో 16-18 వరకు పిలువబడ్డారని తెలియచేయబడ్డదని. ఇది దేవుని చేత ప్రేమించబడినది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. దేవుడు తన ప్రజలను వ్యక్తిగతంగాను మరియు సమాజంగా, సంఘముగా ప్రేమించుచున్నాడండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27లో దేవుడు తన ప్రజలను ప్రేమించి వారి మధ్య నివసించి వారిని పవిత్ర పరిశుద్ధులని మలాకీ గ్రంథం 3:3లో, 1 కొరింథీ 3:16లో, ఎఫెసీ 2:22లో దేవుని ప్రసన్నత దేవుని ప్రజల మధ్య ప్రత్యేకమైన రీతిలో ప్రత్యక్షపరచబడుచుండును. 87వ కీర్తన 4-6 వచనాల్లో చూస్తే నూతన మానవ సమాజ నిర్మాణం ప్రజలందరితో నిర్మించబడుతుంది. రాహాబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయాలను నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందరూ నాకు పరిచయాలని నేను తెలియజెప్పుచున్నానని మాటలు రాజు తన పౌరులను గురించి ధృవీకరించు విధానము తన రాజ్యపు పౌరులను గురించి ఆయన తెలుపుచున్నాడు. రాహాబు అను పదం పాత నిబంధనలు ఐగుప్తుకు ఇవ్వబడిన మరొక పేరు. యెషయా గ్రంథం 30:7 ఐగుప్తు గొప్ప సంస్కృతి గల దేశం. నూతన మానవ సమాజంలో దేశ, జాతి, మత సాంస్కృతిక అవరోధాలు అధిగమించబడిన సకల ప్రజలు దేవుని ప్రజలేనని పిలువబడతారు. గలతీ 3:28 బబులోను గొప్ప శక్తివంతమైన రాజ్యానికి సూచన. నూతన మానవ సమాజంలో బలవంతులు, బలహీనులు అనే వ్యత్యాసం ఉండదని, తూరు, కూసు సంపన్నవంతమైనటువంటి ప్రజలకు సూచన. నూతన సమాజంలో ధనిక, పేద, ఎక్కువ, తక్కువ అనేటువంటిది వ్యత్యాసాలు ఉన్నవండి. ఫిలిష్తియా శత్రు దేశానికి, సున్నతి పొందని దేశానికి సూచన. నూతన మానవ సమాజంలో సంప్రదాయ వారధులను పడగొట్టి శత్రుత్వాన్ని నశింపజేసి సున్నతి పొందిన వారు, సున్నతి పొందని వారు కలిసి దేవుణ్ణి ప్రజలుగా జీవించేటువంటి సమాజం. ఐథోపియా అన్నది దూరదేశానికి, కొండ ప్రదేశానికి, నల్లని ప్రజలకు చెందినటువంటి దేశం. నూతన మానవ సమాజంలో రంగు కానీ, కులం కానీ, వర్గం కానీ ఏ భేదం లేకుండా సకల ప్రజలు కలిసి దేవుని ప్రజలుగా వర్ధిల్లేటువంటి సమాజాన్ని గురించి కీర్తనకారుడు ప్రవచనాత్మకంగా దర్శనం కలిగి ఉన్నాడు. అన్య జనాంగములకు చెందిన వారు దేవుని ప్రజలతో కలిసి ఉండడము, దేవుని ప్రేమ సామ్రాజ్యానికి ఎల్లలు, పరిమితులు, అవరోధాలు ఉండవని రుజువుపరుస్తూ ఉందని. ఇంకా మనం చూస్తే దేవుడే దీనిని చట్టబద్ధంగా వివరించి ఇచ్చాడండి. 87వ కీర్తన 5వ చరణంలో ప్రతి జనము దాని వలనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరిచినని సీయోను గురించి చెప్పుకుందరు. దీనిని బట్టి ప్రతి జనమునకు జన్మస్థానం సియోనినని లేదా ప్రతి జనమునకు తల్లి సియోనినని అర్థం చేసుకొని వచ్చని పౌలు గారు ఈ విషయాన్ని ఎంతగానో తెలియపరచండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి అని గలతీయులకు రాసిన పత్రిక 4:26 తెలియపరచడం. అలాగే 87:4లో చెప్పబడిన జనాంగములన్నిటికీ జన్మస్థానం సియోనినని తెలపటంలో సకల ప్రజలకు సియోను తల్లి లాంటిదని కీర్తనకారుని ఉద్దేశమై ఉండొచ్చండి. దేవుని బిడ్డలారా, ఇంకా అదే రీతిగా మనం చూస్తే ఇంకా ముందుకెళ్తే దానిలో మార్పు చెందిన ప్రజలు ఉంటారని, దేవుని కృపచేత మార్పు చెందిన ప్రజలే నూతన సమాజంలో ఉందురు. ఈ మార్పు వారు దేవునితోనూ దేవుని ప్రజలతోనూ గల సంబంధాన్ని బట్టి దేవునితో సంబంధం నాకు పరిచయంలని 4వ వచనంలో చెప్పబడిన ఈ మాటలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆధ్యాత్మిక జననం క్రొత్తగా జన్మించడం ద్వారానే సాధ్యపడుతుంది. అది దేవుని కార్యం వలన సంభవిస్తుంది. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనం అక్కడ జన్మించినని సెలవిచ్చును. 6వ వచనం 2 సత్యాలు మనం గమనించవచ్చండి.
ఒకటి, సంఘంలో ఎలాంటి అవరోధాలు వారధులు అంగీకరించబడవు. రెండవది, ప్రతి దేశము, భాష, వంశానికి చెందిన వారందరూ నూతన సమాజంలో ఒకే విధమైన గౌరవం పొందుతారని, దీనిని బట్టి అంటే క్రైస్తవేతరులను కూడా మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. క్రైస్తవ సంఘంలో ఏ విధమైన వ్యత్యాసాలకు తావుండకూడదండి. దేవుని బిడ్డలారా, అందుకే అందరూ కూడా పాటలు పాడుతూ దేవుని మహింపరిచే రీతిగా ఉన్న ప్రభు నామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండను గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.